నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పైన యోగా వారోత్సవం. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఒక సంజీవిని. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలి. టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. మహానాయకులంతా సర్కారు బడి విద్యార్థులే. మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ శివప్రసాద్. వైభవంగా అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించిన వేద పండితులు. తిరుపతి ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి. సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం అవసరం. ట్రాఫిక్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి. పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. సుందరంగా రూపుదిద్దుకున్న పద్మ పుష్కరిణి. 5 రోజుల పాటు భక్తులను కనువిందు చేయనున్న ఉత్సవాలు. ఆరోగ్య పరిరక్షణకు యోగా సాధనే శ్రేయస్కర మార్గం. యోగా పట్ల గ్రామీణ వాసుల్లో కూడా అవగాహన కల్పించాలని టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. సంజీవిని సుధారాణి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే అంతర్జాతీయ యోగా వారోత్సవ కార్యక్రమం బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ భారతదేశంలో ఆరోగ్య పరిరక్షణ విధానంలో యోగా అతి పురాతనమైనదని, అలాంటి యోగా విధానంను నేడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అలాగే వేదాల్లో కూడా యోగా ప్రాముఖ్యతను గురించి సూచించబడిందన్నారు. అలాంటి పురాతన ఆరోగ్య ఆచారాన్ని భావితరాల వారికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు యోగా ఆవశ్యకతను ప్రపంచ దేశాలు సైతం గుర్తించాయని చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణ యోగా సాధన ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఆ యోగాలో ఉన్నటువంటి అమృత సంజీవిని అవన్నీ కూడా పురాణాల నుంచి వచ్చాయి. మనందరం కూడా దేవుళ్ళు ఆనాడు చెప్పినటువంటి మాటల్ని ఈనాడు మనం అందరం కూడా మానవాళి వాటి మీద ఆలోచన పెట్టి అనవసరమైన గొడవల్లోకి వెళ్లకుండా యువతని తప్పుదారి పట్టించే పరిస్థితి వాళ్ళకి రాకుండా తెలిసి తెలియని వయసులో వాళ్ళందరికీ భగవంతుడికి దగ్గర చేర్చేదానికి, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్లే కాపాడుకునేదానికి వాళ్లే డాక్టర్లు యోగా చేసేవాళ్ళు. డాక్టర్తో పని లేదు చాలామందికి యోగా చేసేవాళ్ళకి. డాక్టర్లు బ్రతికితే వాళ్ళు ప్రాణం ఇచ్చినట్టు, లేకపోతే వాడు చేతులు లేపేస్తారు. అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రమపడాలా, చెమట తీయాలా. ఇది పెద్దలు అందించినటువంటి సంపద. ఎక్కడైతే చెమట వస్తుందో, ఎక్కడైతే వ్యాయామం కరెక్ట్గా చేస్తారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, ఎక్కువ కాలం జీవిస్తున్నారు. చాలామందికి చాలా రకాలుగా సేవలు అందిస్తూ మానవాళిలో మంచి పేరు సంపదని కాపాడుకుంటున్నటువంటి ఈనాడు ప్రతి ఒక్కరూ యోగాకి ప్రాముఖ్యత ఇవ్వాలని, యోగాని ప్రతి ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో సైతం దీన్ని అందించాల్సిన అవసరం ఉంది. అలాగే అంతర్జాతీయ వారోత్సవాలను నిర్వహిస్తున్న సుధారాణి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో యోగా యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా సాధనే శ్రేయస్కరమని డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. దీన్ని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం యోగాభ్యాసంను ప్రాథమిక విద్యా వ్యవస్థ నుండి అమలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు డాక్టర్ సుధారాణి తెలిపారు. నేడు సమాజంలోని అన్ని రంగాల వారు ఆరోగ్య పరీక్షల్లో యోగా సాధన పట్ల దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల యోగాసనాలకు చెందిన గురువులచే ఈ నెల 21వ తేదీ వరకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ సుధారాణి తెలిపారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఐక్యరాజ్య సమితి వారు రిలీజ్ చేసిన లోగోలో ఒక మనిషి నమస్కారం చేస్తుంటే తల చుట్టూ భూగోళం ఉంటుంది. దాని అర్థం ఏమంటే మనిషి యోగా అనేది వ్యక్తిగతమైనా కూడా అది యూనివర్సల్ అనే భావం తెలియజేస్తుంది. ఈరోజు ఈ ఆధునిక సమాజంలో పని ఒత్తిడి పెరిగిపోయింది, సమయం సరిపోవడం లేదు. కానీ మనిషి చేయగలిగింది ఏమంటే పనిని తగ్గించుకోలేరు, సమయాన్ని పెంచుకోలేరు. కానీ ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ఏకైక సాధనమని సైంటిఫిక్గా కూడా ఇట్ హెస్ బీన్ ప్రూవన్. అండ్ అలాగే యోగాలో ఉన్న 4 ఫండమెంటల్స్ మెయిన్గా ఇట్ యూటిలైజెస్ ది బాడీ, దట్ ఈస్ కాల్డ్ కర్మ యోగా, అండ్ ఇట్ వర్క్స్ ఆన్ ద మైండ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ జ్ఞాన యోగా. అండ్ అలాగే ఇట్ గివ్స్ ఎనర్జీ అండ్ ఏ డివైన్ ఎనర్జీ, భక్తి. అలాగే తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగా ఆవశ్యకతను అన్ని వర్గాల వారు గుర్తించాలని అన్నారు. యోగా నేర్పించి వాళ్ళను కూడా సమర్థవంతులుగా, వాళ్ళను ప్రతిభావంతులు కూడా చేయడానికి కూడా ఈ యోగా చాలా ఉపయోగపడుతుందని అందరూ కూడా ఈ రోజున గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ
ఈ యోగా వైపు ఆకర్షితులు అవుతున్నారంటే తప్పకుండా అది మన భారతదేశం యొక్క సంపదగాను సాంస్కృతిక సంప్రదాయాలు మన భారతదేశం మన ప్రపంచ పటంలోనే నిలిపే విధంగా ఈ రోజున ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవం మరి గురువులందరినీ కూడా. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, రామకృష్ణ మిషన్ ఆశ్రమ స్వామీజీ, అనుపమానంద స్వామీజీ, బ్రహ్మకుమారీస్ ఆశ్రమం, రాజయోగ లీలాజీ, మాజీ వీసీ ప్రొఫెసర్ అరుణాచలం, నిర్మలా రామయ్య, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలో చదివి దేశం గర్వించే స్థాయికి ఎదిగారని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చి పాఠశాలల్ని బలోపేతం చేయాలని ఎంపీ శివప్రసాద్ పిలుపునిచ్చారు. చిత్తూరు పీసీఆర్ పాఠశాలలో మనబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎమ్మెల్యే సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, డీఈఓ నాగేశ్వరరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో మేధావులు, అభివృద్ది చెందినవారు, గొప్పవారు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి గొప్పవారుగా ఎదిగారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం భరించలేని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందిస్తోందని అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రారంభించామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివారని, తాను కూడా అదే విధంగా చదివిన వాణ్ణేనని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అన్ని పాఠశాలకు అందజేశామని, అధ్యాపకుల కొరత తీర్చేలా రిక్రూట్మెంట్ జరిగిందని అన్నారు. ప్రియ నేత ముఖ్యమంత్రి గారు అన్నగారు, ఎప్పుడు మీరు ఎవరున్నా మీ ముఖ్యమంత్రి గారు ఎవరంటే జనహిత ప్రియ నేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలా. జనహిత ప్రియ నేత. మీరు ఎందుకు చెప్పాలంటే ఇది పక్క రాష్ట్రంలో చూడండి, ఎప్పుడైనా అమ్మ గురించి చెప్పాలంటే ఎన్నుడే పురక్ష తలైవారు అమ్మ అని చెప్తారు. అది గౌరవం. మనం కూడా మన ముఖ్యమంత్రి గారిని జనహిత ప్రియ నేత అని సంబోధించాలని పెద్దల్ని పిల్లల్ని అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. అమ్మ, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ బడిలో చదువుకుంటేనే తెలివి వస్తుంది. పిల్లలు ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుందని అన్ని స్కూల్స్ బాగున్నాయి. చాలామంది మూడో అంశం నాకు చెప్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు మీరు తగ్గించండి. ముఖ్యంగా కొంతమంది జర్నలిస్టులు వీళ్ళు వచ్చి నేనంటున్నా, మీరు మా ప్రభుత్వ బడికి వస్తే ఫీజు లేకుండా మీ పిల్లలు చదివిస్తారని చెప్పి అందరికీ ఆహ్వానం ఇస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి జిల్లాలో అందరు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి, సర్పంచులు, గ్రామంలో ఉన్న పెద్దలు, దాతలు అందరూ కలిసి అద్భుతంగా ఒక్కొక్కరిని తోడ్పడుతూ విద్యా వ్యవస్థలో గుణవత్త తేడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అప్పలాయగుంట వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్య కర్కాటక లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు బుధవారం ఉదయం 8:30 నుండి 9:30 వరకు స్వామివారి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవం తన బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామివారు ఒకసారి ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. కర్కాటక లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం నిర్వహించారు. వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు.
కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ దంపతులు, తిరుచానూర్ ఆలయ డిప్యూటీఓ చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి అన్నారు. తిరుపతిలోని అగరాల ఈశ్వర్రెడ్డి రెసిడెన్సీలో తిరుపతిలో ట్రాఫిక్ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీలు దిలీప్ కుమార్, వెంకటనాథరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఈఈలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎండ్లపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించారు. ట్రాఫిక్ సమస్య నివారించే అవకాశాలు ఉన్నా అమలులో అలసత్వం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రహిత నగరంగా తిరుపతిని ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ లెక్చరర్ స్వరాజ్యలక్ష్మి, రైతు సంఘం నాయకులు మాగాడి గోపాల్ రెడ్డి, జూనియర్ చాంబర్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మనం గవర్నమెంట్ వెహికల్స్గా మనమేమో 30% ట్యాక్స్, నాకు తెలిసి అంటే నా దగ్గర స్టాటిస్టిక్స్ వాస్తవం అవును లేదో నాకు ఇది తెలియదు, కానీ నియర్లీ వీఆర్ పేయింగ్ 30% ట్యాక్సెస్ ఆన్ అవర్ డీజిల్, పెట్రోల్. ప్రపంచ దేశాలంతా కూడా ఈ సొమ్ములు దిగుముఖం పడితే గత 10 ఏళ్ళగా ఇక్కడ మనమేమో వాటిని పెంచుకుంటున్నాం. మద్యంతో పాటు ఈ డీజిల్ ఈ ఆయిల్ను కూడా పెంచుకుని వాటి మీదనే మనం పరిపాలన సాగుతాం. తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం నుండి 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు జరుగుతాయి. అమ్మవారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ ఉత్సవాల్లో పద్మావతి అమ్మవారు పాంచరాత్ర ఆగమ పూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సంసార దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని పురాణాల కథనం. పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగమ్మ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలదిలో మునిగిపోకుండా కాపాడి సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తుందని తెప్పోత్సవాల అంతరార్థం. కాగా మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి అవతారంలో దర్శన భాగ్యం కల్పించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నారు. చిత్తూరు రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లైన్ కు వాషబుల్ ఏ ప్లాన్ ను ఆయన ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరుకు ఎన్నో రైళ్లు వస్తున్నాయని, అయితే చిత్తూరు మీదుగా విజయవాడ, కన్యాకుమారి మీదుగా ముంబై వెళ్లే రైళ్లు ఆగడం లేదని, దీనిపై రైల్వే శాఖతో చర్చిస్తామని అన్నారు. అలాగే 1.26 కోట్ల వ్యయంతో మెకానికల్ గ్రౌండ్ వద్ద, షుగర్ ఫ్యాక్టరీ వద్ద, ఆర్వీఎస్ నగర్ వద్ద, బండపల్లి వద్ద ఉన్న రైల్వే గేట్లను ఆధునీకరించనున్నామని తెలిపారు. కాగా రేణిగుంట నుండి బంగారుపాలెం వరకు జాతీయ రహదారి నిర్మాణంకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. త్వరలో బంగారుపాలెం నుండి కర్ణాటక వరకు జాతీయ రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ 4 కోసం ట్రై చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మొట్టమొదట దీనికి టెక్నికల్ గా ఇప్పటికి కూడా అసెస్ చేయలేకపోతున్నాము. రిగార్డింగ్ దిస్ మెకానికల్ గ్రౌండ్ 27 వెంకటస్వామి కాలేజ్ దగ్గర ఉన్నది, షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నది, 2 శాంక్షన్ అయినాయి. ఈ వారం 10 రోజుల్లో టెండర్కి వస్తున్నాయి. 220 కోట్లు శాంక్షన్ అయినాయి. గవర్నమెంట్ శాంక్షన్. మన షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉండేదానికి 109 crores శాంక్షన్ అయినాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బు వసూలు చేసే ఓ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారు. తాను ఎవరికీ ఎలాంటి మోసం చేయటం లేదని ఆ వ్యక్తి తెలిపాడు. పోలీసుల విచారణలో నిజాలు తేలాల్సి ఉంది. తిరుపతి కొర్లగుంటకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ప్రముఖ వార్తాపత్రికల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని క్లాసిఫైడ్ ప్రకటనలు ఇచ్చేవాడు. ఇతని కోసం పలు మండలాల నుంచి యువకులు తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గరకు చేరుకునేవారు. బుధవారం కూడా పచ్చికాపల్లం మండలం నుండి ఓ యువకుడు ప్రెస్ క్లబ్ దగ్గరికి వచ్చాడు. అతడి దగ్గర నుండి 2,100 రూపాయలను సుధాకర్ తీసుకుని
చెన్నైలో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థి అనుమానించి మీడియాకు తెలిపాడు. మీడియా వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చి సుధాకర్ను తీసుకెళ్లారు. అయితే తాను ఎవరికీ ఎలాంటి మోసం చేయలేదని అతను అంటున్నాడు. కాగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కూడా అనుమానించి స్టేషన్కు తీసుకెళ్లారు. విచారణలో నిజాలు వెలుగు చూడాల్సి ఉంది. ఫోన్ నెంబర్ ఉందా? కంపెనీ ఫోన్ నెంబర్ కంపెనీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. కంపెనీ ఫోన్ నెంబర్ కంపెనీ ఫోన్ నెంబర్ కంప్లైంట్ చేసినారా సార్? కంపెనీ ఫోన్ నెంబర్ ఎవరైనా కంప్లైంట్ చేసినా ఏమండి వచ్చేసి చెప్పారా సార్? అడగండి సార్. చిత్తూరు ఆయన వచ్చి నాకు డబ్బులు తీసుకున్నానా? మీ ముందర నీ పేరు ఊరు? నా పేరు గోపేశ్వరం, మండలం చిత్తూరు డిస్టిక్, జలమంద విలేజ్. అంటే జాబ్ ఇస్తాను అతను పేపర్లో హెడ్ ఇచ్చారు. ఫోన్ చేసిన ఇక్కడికి వచ్చిన కలిసిన 10 రోజులు ఫోన్ చేస్తున్నాడు అబ్బాయి. ఆయన మళ్ళీ వచ్చి కలిస్తే డబ్బు 2,100 రూపాయలు తీసుకొని చెన్నైలో జాబ్ ఇప్పిస్తాను చెప్పారు. అడ్రస్ చెప్పలేదు. నేను వెళ్తాను కంపెనీ దగ్గర. రూమ్ ఫ్రీ, భోజనం ఫ్రీ అని చెప్పి 19,500, ఇప్పుడు 15,500 ఇస్తారు అని చెప్పి. రియల్ మాఫియా కోరల నుంచి ప్రభుత్వ భూములను పరిరక్షించి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ మండల పార్టీ అధ్యక్షుడు తులసిరాజన్ డిమాండ్ చేశారు. రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం దీక్ష చేశారు. మండలంలోని మర్రిగుంట దళితవాడ సమీపంలోని 81 సెంట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించి పేదలకు పట్టాలివ్వాలని, మండలం కొత్తపాలెం లెక్క దాఖలాలో సర్వే నంబర్ 17-10లో భూ కబ్జాదారులు చేసిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. రేణిగుంట పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను భూ కబ్జాదారులు కాజేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని తులసిరాజన్ ఆరోపించారు. వెంటనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 75% నిధులు మంజూరు చేసిందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నిధుల మంజూరుకు విశేషంగా కృషి చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి అన్నారు. ఈ నెల 19వ తేదీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు ఉమాభారతి తిరుపతి పర్యటనకు విచ్చేస్తున్నారు. 27వ వార్డు నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమాభారతి పర్యటన విజయవంతం కోసం సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. 2 ఏళ్ల మోడీ పాలన విజయవంతం కావడంతో దేశం మొత్తం వికాస్ పర్వ్ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని, జిల్లా నాయకులు కార్యకర్తలు సభను జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారని చంద్రారెడ్డి అన్నారు. మోడీ గారి పరిపాలన అనేది ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీములు జన్ ధన్ స్కీమ్ విషయంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసే విషయంలో దేశం మొత్తం మీద కూడా 22 కోట్ల మంది ఖాతాదారులు అయ్యారు. ముందుగా 1 కోటి మంది కూడా ఉండేవారు కాదు. ఈ విధంగా చాలా పేద ప్రజలకి కావాల్సిన స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భం మేము వార్డులో తిరుగుతున్నాము. ప్రధానమంత్రి గారి 2వ పర్వ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉమాభారతి గారి మీటింగ్కి రావాల్సిన కోరుతున్నాం. 27వ డివిజన్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు సభను జయప్రదం చేయనున్నారని డివిజన్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు. సభకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆదివారం ఉదయం సాయంత్రం 4 గంటలకి సింధూరు కళ్యాణ మండపం రిలయన్స్ మార్ట్ పక్కన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 27వ డివిజన్ నుంచి ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాలి. అనేక కేంద్ర ప్రభుత్వాలు మనకి వస్తున్నాయి. దాన్నంతా మనందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉమాభారతి వారి ప్రోగ్రాంని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రేణిగుంట మండల టీడీపీ అధ్యక్షులు చిన్నారెడ్డి చెప్పారు. రేణిగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కరకంబాడి సర్పంచ్ కొండమ్మ, మామండూరు సర్పంచ్ ఈశ్వరమ్మ,
విప్పమాను పట్టెడ సర్పంచ్ పురుషోత్తం టీడీపీలో చేరారు. సీనియర్ నాయకులు మునస్వామి నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకటేష్ చౌదరి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ నీరు చెట్టు పథకం ద్వారా మండలంలోని అన్ని చెరువులు బాగుపడ్డాయని అన్నారు. ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. సర్పంచ్ కొండమ్మ మాట్లాడుతూ సర్పంచ్గా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం చేసే ఒక అభివృద్ధి కార్యక్రమాలు చూసి అట మామూలు సర్పంచి, కరకంపాటి సర్పంచి, ఇప్పాలపల్లి సర్పంచి వీళ్ళు కూడా ఈ అభివృద్ధిలో మనం కూడా పాల్గొనాలని వాళ్ళు కూడా మన పార్టీలో ఈరోజు చేరడం. ఈ కార్యక్రమంలో వెంకటముని యాదవ్, మున్నయ్య, భాస్కర్ రెడ్డి, విశ్వనాథ్ యాదవ్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధి పనులు చేయడంతో పాటు బెల్ ప్రాజెక్టును పూర్తి చేయడం తన లక్ష్యమని తిరుపతి ఎంపీ వరప్రసాద్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాండ్స్ నుండి నిధులు కేటాయిస్తున్నానని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ లో తిరుపతి ఎంపీ వరప్రసాద్ తో మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ తాను ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశానో ఆ పనులన్నీ పూర్తి చేస్తున్నానని తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది, అంతర్జాతీయ విమానాశ్రయంకు భూసేకరణ, తిరుపతి నుండి షిరిడి రైలు కేటాయింపు, రేణిగుంట వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడం వంటి పనులు పూర్తి చేశామని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. సో ఎంత ముఖ్యమన్నది అందరికీ తెలుసు ప్రెస్ అన్నది. సో అందులో ఆ విలువ తెలిసిన వాడిని దానికి తగినట్టుగా కూడా నేను ప్రెస్ సోదరులందరితో కూడా చక్కగా కుటుంబంలాగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు కిలి గారు కానీ లేకపోతే మోహన్ రావు గారు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలామంది పేర్లు తెలియకపోవచ్చు. దయచేసి ఏమనుకోవద్దు. ముఖాలు మాత్రం అందరూ పరిచయమే. మీరు కూడా నన్ను ఎన్నో విధాలుగా ఆదరించారు. నా వయసు తగినట్టుగా, నా చదువు తగినట్టుగా మీరందరూ కూడా నన్ను ఆదరించారు. ఈ ఒక్కరు కూడా నాకు ఇబ్బంది అయిన ఒక సమయం తీసుకురాలేదు. ఆ విధంగా కూడా నేను ప్రవర్తించలేదు. మరొక్కసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అంతకుముందు ప్రెస్ క్లబ్ కార్యదర్శి గిరి ప్రెస్ క్లబ్ ప్రాశస్త్యాన్ని, భవిష్యత్తును వివరించారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో జర్నలిస్ట్ రంగాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని జాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా నిధున కమిటీకి నియామక పత్రాలని అందజేశారు. అన్ని జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషి చేస్తున్నాయని సురేందర్ రెడ్డి తెలిపారు. జాబ్ తరపున అన్ని కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడేషన్లు మంజూరుకు కలెక్టర్పై ఒత్తిడి తెస్తామన్నారు. జర్నలిస్టు కుటుంబాలకు కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం, ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు 50% ఫీజు రాయితీకి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి ఇళ్ల స్థలాల సమస్యలపై ఒక ప్రత్యేక కార్యాచరణాన్ని రాష్ట్ర కమిటీ ద్వారా ముందుకు తీసుకెళ్తామని, తిరుపతి జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇళ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రైవేటు స్కూళ్లలో జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ ఇచ్చేంత వరకు ఉద్యమం సాగిస్తామని మరోసారి స్పష్టం చేస్తూ, కాగా బదిలీపై కర్నూలుకి వెళ్తున్న ఈనాడు ఫోటోగ్రాఫర్ స్వామిని జాబ్ తరపున దుశ్శలవతో అభినందించారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో 2016-17 సంవత్సరం పీజీ కోర్సుల ప్రవేశ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మహిళా యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంభమైన పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు 10 రోజుల పాటు జరుగుతుంది. బుధవారం ఎంకామ్, ఎంఏ, ఎకనామిక్స్, ఇంగ్లీష్ అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ లో పాల్గొన్నారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్న విద్యార్థులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంత్రాణి అన్నారు. బీవొకేషనల్ కోర్సెస్ ఫ్యాషన్ టెక్నాలజీ, బీవొకేషనల్ కోర్స్ న్యూట్రిషన్ హెల్త్ కేర్ సైన్సెస్ కౌన్సిలింగ్ చేశాము. నిన్నటి నుంచి పీజీ కోర్సెస్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాము. 13th రోజున బయోటెక్నాలజీ ఎంఎస్సీ 2 years కోర్స్ కౌన్సిలింగ్ చేశాము. 40 సీట్స్ ఫిల్ చేసేసాము. నిన్న ఎంకామ్ కౌన్సిలింగ్ చేశాము. ఇవాళ 2 కోర్సెస్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఒకటి ఎంఏ ఇంగ్లీష్, ఇంకోటి ఎంఏ ఎకనామిక్స్. కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళ ప్రొసీజర్ ఏంటి అని చెప్తారు. సంధ్యారాణి. నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి.
ఇవాళ మా డిపార్ట్మెంట్లో ఎకనామిక్స్ కోర్సుకు కౌన్సిలింగ్ జరుగుతోంది. 52 మంది క్వాలిఫై అయ్యారు. ఈరోజు జరిగినటువంటి మాకు 25 సీట్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఫిలప్ చేసుకుంటాము. అది ఈరోజు జరుగుతున్నటువంటి విషయం. మా డిపార్ట్మెంట్కి గాను 63 మంది క్వాలిఫై అయి ఉన్నారు. మాకున్నది 30 సీట్స్ ప్లస్ 6 పేమెంట్ సీట్స్. సో ప్రస్తుతం కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాము. ఈరోజు ఫిలప్ చేస్తాము సీట్స్. తిరుపతి న్యాయవాదుల అసోసియేషన్ హాల్లో న్యాయవాదుల సర్వసభ్య సమావేశం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల ఆళ్లగడ్డకు చెందిన న్యాయవాది పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తిరుపతి బార్ కౌన్సిల్ నాయకులు ఖండించారు. పోలీసుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న న్యాయవాదిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో మంచానికి బేడీలు కట్టేసి ఉంచడాన్ని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తిరుపతి బార్ అసోసియేషన్ నాయకులు తప్పుపట్టారు. పోలీసుల వైఖరి మానవీయ విలువలను దిగజార్చేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ నాయకులు నాగభూషణం, ఎల్లయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో బడి పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పిలుపు మేరకు బుధవారం బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ విద్యార్థుల సౌకర్యార్థం టీడీపీ నాయకులు ఊకా విజయ్ కుమార్ ఫ్యాన్లు, పలకలు, క్రీడా సామగ్రిని విరాళంగా పాఠశాలకు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 46,914 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 500 రూపాయల గదులు 21, 600 రూపాయల గదులు 8 అందుబాటులో ఉన్నాయి. అలాగే గురువారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 36 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులు 31 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 1 గంటకు 21, 2 గంటలకు 18, 3 గంటలకు 16, 4 గంటలకు 20, 5 గంటలకు 12, 6 గంటలకు 14, 7 గంటలకు 19 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,590 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,860 రూపాయలు. వెండి 1 కేజీ ధర 42,135 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 45 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పైన యోగా వారోత్సవం. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఒక సంజీవిని. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలి. టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. మహానాయకులంతా సర్కారు బడి విద్యార్థులే. మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ శివప్రసాద్. వైభవంగా అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించిన వేద పండితులు. తిరుపతిని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి. సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం అవసరం. ట్రాఫిక్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి. ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి. పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. సుందరంగా రూపుదిద్దుకున్న పద్మ పుష్కరిణి. 5 రోజుల పాటు భక్తులను కనువిందు చేయనున్న ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.